హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు వే2 మీడియా। ఈరోజు మనం న్యూస్ చూసుకున్నట్టయితే సీట్ ఇన్వెస్టిగేషన్కు ఫోన్ ట్యాపింగ్ కేసు, జూబ్లీహిల్స్ పిఎస్కు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ ఫోన్ ట్యాపింగ్ కేసులో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సీట్ ముందు సాక్షిగా హాజరయ్యారు। ఈ క్రమంలో జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ వద్దకు కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు। ఫోన్ ట్యాపింగ్ కేసులో అధికారులు దర్యాప్తు వేగవంతం చేశారు। ఈ కేసులో బాధితుల నుంచి స్టేట్మెంట్ను రికార్డ్ చేసే ప్రక్రియను సీట్ మొదలుపెట్టింది। ఇప్పటికే కొంతమంది బాధితులు స్టేట్మెంట్ను రికార్డ్ చేసిన సీట్ తాజాగా ఈ కేసులో సాక్షిగా టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ వాగ్మూలాన్ని రికార్డ్ చేయాలని నిర్ణయించి ఆయనకు సమాచారం అందించారు। ఇందులో భాగంగా ఈరోజు మంగళవారం జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్కు మహేష్ కుమార్ గారు చేరుకున్నారు। దీంతో జూబ్లీహిల్స్ పిఎస్ ముందు కాంగ్రెస్ కార్యకర్తల హడావిడి నెలకొంది। సీట్ కార్యాలయానికి పెద్ద ఎత్తున కాంగ్రెస్ కార్యకర్తలు చేరుకున్నారు। పోలీస్ స్టేషన్లోకి వెళ్లేందుకు యత్నించిన కార్యకర్తలను పోలీసులు అడ్డుకొని బయటకు పంపించి వేశారు। ఈ క్రమంలో పోలీసులకు కార్యకర్తలకు మధ్య సల్ఫా తోపులాట చోటు చేసుకుంది। కాగా ప్రస్తుతం టీపీసీసీ చీఫ్గా వ్యవహరిస్తున్న మహేష్ కుమార్ గత ఎన్నికల సమయంలో కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నారు। ఆ సమయంలో తన ఫోన్ ట్యాపింగ్ చేశారంటూ పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే। ఇదే అంశంపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు। మరోవైపు ప్రణీత్ రావును అరెస్ట్ చేసి ఆయనకు సంబంధించిన ఫోన్లను రికవరీ చేసిన సమయంలో అందులో డేటాను విశ్లేషించగా మహేష్ కుమార్ గౌడ్ చెందిన అంశాలు బయటపడ్డాయి। దీంతో ఆయన ఫోన్ ట్యాపింగ్ అయినట్లు సీట్ అధికారులు గుర్తించారు। క్రమంలో మహేష్ కుమార్ బాధ్యుడిగా భావించి ఆయన వాగ్మూలాన్ని రికార్డ్ చేయాలని నిర్ణయించారు। ఇందులో భాగంగానే టీపీసీ చీఫ్ను తన వాగ్మూలాన్ని ఇవ్వనున్నారు। వార్తల్లోకి వెళ్తే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం తారస్థాయికి చేరుకుంది। నిన్న సీటు ముందు హాజరైన టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తన వాగ్మూలాన్ని సీటు ముందు వివరించారు। తన ఫోన్ కూడా బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు, నేను కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు నా ఫోన్ కూడా ట్యాపింగ్ చేశారని, అందులో నా ఉన్న సమాచారాన్ని మొత్తం బయట వ్యక్తులకు అందజేశారని జూబ్లీహిల్స్ పిఎస్కు వెళ్లారు। అక్కడ కార్యకర్తల హడావిడి వల్ల స్వల్ప తోపులాట జరిగింది। పోలీసులకు కార్యకర్తలకు కాంగ్రెస్ కార్యకర్తలకు మధ్య తోపులాట జరగడంతో అందరినీ బయటికి పంపించారు। అలాగే విచారణ పూర్తయిన తర్వాత పూర్తి సమాచారం అందిస్తామని సీట్ అధికారులు తెలిపారు। ఓకే, మరో మంచి న్యూస్తో నేను మీ ముందుకు వస్తా। నేను మీ సురేష్। అలాగే వే2 మీడియాని సబ్స్క్రైబ్ చేసుకోండి।